హలో అందరికీ. హ్యాండ్ బ్యాగ్ కోసం నేనొక కవర్ పేజీ అయితే తీసుకున్నాను. నార్మల్‌గా మనకి బ్యాగ్స్ అలా వస్తుంటాయి గదా! బయట. ఆ బ్యాగ్ తోటి 15 ఇంచెస్ ఇంటూ 12 ఇంచెస్ అట్లా తీసుకున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసి 2 సైడ్‌లో ఉండేటట్టుగా తీసుకున్నాను. ఈ బ్లాక్ క్లాత్ అనేది మిడిల్‌లో ఉండాలి. చుట్టూ కట్ జేస్తున్నాను. కట్ చేసిన తర్వాత చూడండి. అలా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఏమీ లేదు. మిడిల్‌లో బ్లాక్ క్లాత్ పెట్టేసి, అటు సైడు, ఇటు సైడు మెయిన్ క్లాత్ పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత 4 సైడ్స్ అలా నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్‌లో బ్లాక్ మిడిల్ కింద మెయిన్ క్లాత్ మళ్ళీ పై మిడిల్‌లో బ్లాక్ అంటే నేనేదైతే కవర్ పేజీ తీసుకున్నానో అది. తర్వాత మళ్ళీ మెయిన్ క్లాత్. అలా పెట్టేసిన తర్వాత స్టిచ్ చేసుకోవాలి మనం. 4 సైడ్స్ అలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని మళ్ళీ మిడిల్‌లో అడ్డంగా మళ్ళీ నిలువుగా అలా బాక్సెస్ వచ్చేలాగా ఆహ్, మళ్ళీ మిడిల్‌లో మళ్ళీ స్టిచ్ జేయాలి. అంటే బాక్సెస్ లాగా ఫార్మ్ అయ్యేటట్టుగా మనకి క్లాత్ అలా కొంచెం డిజైన్ లాగా ఫార్మ్ అవుతుందన్నట్టు. అలా మిడిల్‌లో నిలువుగా, అడ్డంగా స్టిచ్ చేయాలి. చూడండి నేనెలా కుడుతున్నానో సేమ్ అదే విధంగా కుట్టాలి. మొత్తము బాక్సెస్ టైప్‌లో మనకి రావాలి అన్నట్టు. ఇంకా మీకు నచ్చితే 2 టైమ్స్ అయినా కుట్టుకోవచ్చు. అప్పుడు మనకి ఇంకా ఈజీగా కనిపిస్తుంది. ఇంకా తర్వాత మంచిగా క్లాత్‌ను మిడిల్‌లోకి ఫోల్డ్ చేసిన తర్వాత 2 ఇంచెస్ మెజర్ చేసుకొని అక్కడ మిడిల్‌లో కట్ చేసుకోవాలి. తర్వాత నేను హ్యాంగింగ్స్ కుడుతున్నాను. నార్మల్‌గా ఇలా మనం బ్యాగ్ చేతికేసుకుంటాం కదా! వాటిని కుడుతున్నాను. అలా స్టిచ్ చేయాలి. నెక్స్ట్ అపోజిట్ సైడ్‌లో గూడా సేమ్ అలాగే స్టిచ్ చేసి ఇప్పుడు మనము ఎక్కడైతే స్టిచ్ చేసామో వాటిని కొంచెం కనిపించకుండా ఫోల్డ్ చేసి కుట్టాలి. ఓకే. ఈజీ అండి. ఈజీ ప్రాసెస్ ఇది. నార్మల్‌గా మనము పిల్లల లంచ్ బ్యాగ్స్ గూడా మనం ఇంట్లోనే స్టిచ్ జేసుకోవచ్చు. ఓకే. ఇంకా మనం ఫోల్డ్ చేసిన మెథడ్‌లోనే దాన్ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం కట్ చేసామో దాన్ని అపోజిట్‌లో మలవాలి. అపోజిట్‌లో మలిచి అక్కడ కూడా మంచిగా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే కుట్టు స్ట్రాంగ్‌గా ఉండేటట్టుగా. అంతే అండి. ఈజీ అసలు. ఒక 10 మినిట్స్‌లో అట్లా కుట్టేయొచ్చు. ఎలా ఉందో కామెంట్ చేయండి.